హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగా పవర్ అంటే ఏంటో గ్లోబల్గా చాటి చెప్పేందుకు గేమ్ చేంజర్ సిద్ధంగా ఉంది. నటుడిగా రామ్ చరణ్ ఎంతో పరేది సాధించాడని రంగస్థలం, త్రిపుల్ ఆర్ సినిమాలు చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది. మళ్ళీ అలాంటి లార్జర్ దన్ లైఫ్ ఉన్న క్యారెక్టర్ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్కి పడింది. ప్రీ రిలీజ్ వేడుకలో చాలా మంది వ్యక్తులు ఈ చిత్రం జాతీయ అవార్డు సాధించగలిగితే సత్తా ఉన్న చిత్రం అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఏకంగా రామ్ చరణ్ ను జాతీయ అవార్డు సాధించాలని ఆకాంక్షించారు. అసలు ఇంతకీ గేమ్ చేంజర్ ఎందుకు మిస్ కాకూడదు? రామ్ చరణ్ కి కానీ ఈ చిత్రానికి కానీ జాతీయ అవార్డు సాధించే సత్తా ఉందా? ఉంటే ఎందుకు అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ స్థాయి ఏంటో, ఆయనపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలు ఏంటో అందరికీ విదితమే. జపాన్ లాంటి దేశాల్లో చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు జనం. అమెరికాలో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టర్ అవడం కూడా గేమ్ చేంజర్ కి బిగ్ ప్లస్ అయ్యింది. త్రిబుల్ ఆర్ తర్వాత నార్త్ బెల్ట్ లో, ఓవర్సీస్ లో చరణ్ ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ భారీ విజయం రామ్ చరణ్ కెరీర్ కి ఎంతో కీలకం. RC-16 మరింత ఎక్కువ బిజినెస్ చేయడానికి ఈ చిత్ర సత్ఫలితం కొలమానం. ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకు రెండు పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్లో కొడుకు రామ్ నందన్ పాత్రనే ఎక్కువ హైలైట్ చేశారు. కానీ సినిమాలో బిగ్ సర్ప్రైజ్ అప్పన్న పాత్ర. గేమ్ చేంజర్లో అప్పన్న పాత్ర సినిమాకే బిగ్ హైలైట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్. ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అమోఘం, అద్భుతం అంటూ ఇప్పటికే మనకి సోషల్ మీడియాలో కొన్ని లీకులు సైతం దర్శనమిస్తున్నాయి. అప్పన్న పాత్ర ఖచ్చితంగా రంగస్థలంలోని చిట్టిబాబు పాత్రను మించి ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఇలాంటి అమాయకపు మరియు ఆవేశం కలిగిన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాలి అంటే నటుడిగా ఎంతో నేర్పు సాధించాలి. రామ్ చరణ్ ఆ పట్టు సాధించాడు, మెప్పు పొందాడు. అప్పన్న పాత్రలో మరోసారి రుజువు చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శంకర్ పాత చిత్రాలన్నీ కూడా లైబ్రరీ ఫిలిమ్స్. భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇలా సమాజంలో జరుగుతున్న పరిణామాలను కథా వస్తువుగా తీసుకొని ఆయన మార్కు వేసి స్క్రీన్ ప్లేతో వెండితెరపై ఆయన చేసిన మ్యాజిక్ ను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి శంకర్ మళ్ళీ తన వింటేజ్ మార్క్ స్క్రీన్ ప్లేతో కంబ్యాక్ ఇస్తున్న మూవీ గేమ్ చేంజర్. ట్రైలర్ చూస్తూనే సినిమాలో ఉన్న భారీతనం అర్థమవుతుంది. ఖచ్చితంగా వింటేజ్ శంకర్ అంటే ఏంటో గేమ్ చేంజర్ లో చూస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తమన్ రీ రికార్డింగ్ గేమ్ చేంజర్ కి మరో ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన అన్ని పాటలు హిట్టే. ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని విమర్శకులు సైతం ప్రశంసించారు. సో ఈ సినిమాకి తమన్ ఖచ్చితంగా ట్రంప్ కార్డే అని చెప్పవచ్చు. ఇవే కాదండోయ్, కార్తీక్ సుబ్బరాజు కథా సాకారం, కిరణ్ అద్వానీ గ్లామర్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య చమక్కులు, ఎస్జే సూర్య ప్రతినాయక పాత్ర, రామ్ చరణ్ డబుల్ యాక్షన్, ఇలా ఒకటా రెండా సంక్రాంతి రిలీజ్ కి ప్రేక్షకులు ఆశించే సరిపడా కంటెంట్ మొత్తం గేమ్ చేంజర్ లో ఉంది. ఇక ఫైనల్ గా జాతీయ అవార్డు గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుంది. కానీ కమర్షియల్ మూవీలో నటనకి సైతం జాతీయ అవార్డు వస్తుందని పుష్ప లాంటి సినిమాలు నిరూపించాయి. కాబట్టి గేమ్ చేంజర్ కి సైతం ఆ అవకాశం ఉంది. రంగస్థలం మూవీకి దక్కాల్సిన అవార్డు వివిధ కారణాల వల్ల మిస్ అయి ఉండవచ్చు. కానీ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఆ లోటు తీర్చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో క్రేజ్ సాధించిన చరణ్ కి నేషనల్ అవార్డు దక్కాలని కోరుకుంటూ గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్. అయితే దీని గురించి మీరేమంటారు? గేమ్ చేంజర్ పుష్ప 2 మించిన హిట్ కాబోతుందా? ఇందులో రామ్ చరణ్ చూపించిన నటనా ప్రతిభకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.